తాండూరు వీరశైవ సమాజ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఇట్టి కార్యక్రమంలో బుయ్యని మనోహర్ రెడ్డి, మహేందర్ రెడ్డి మరియు విశ్వేశ్వర్ రెడ్డి నీరజ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇట్టి కార్యక్రమంలోని విశేషాలను చూడండి. సిద్ధిలింగమ్మ సార్ గారికి, వేదిక ముందున్నటువంటి వీరసేవ సమాజ సభ్యులకు అందరికీ ప్రేమ పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు సమాజం అంటేనే ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ చేసుకొని గత 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి అనవాయితీని కంటిన్యూ చేసుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరైతే సమాజానికి బాగుపడో ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈరోజు కొత్త పాలకవర్గం ఎన్నుకున్నారు. ఆ పాలకవర్గంలో చేసే యాక్టివిటీస్ కూడా ఈరోజు భద్రపడి ఉన్నారు. వాస్తవమే ఆ రోజు చాలా మంది షాప్స్ కానీ చేసుకునే రెనోవేషన్ చేయమని పోయినప్పుడు దాసోహం అనేది చాలా అవసరం ఉన్నటువంటిది. దాసోహం పూర్వంలో ప్రతి ఇంటికి తిరిగి భిక్షణ తీసుకొని కొంతమంది చదువుకునే వాళ్ళు చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా మాట్లాడేసాన్ని సిద్ధంగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఉపయోగపడే దాసోహాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఎంబడే కడితే బాగుంటుందని చెప్పి ఎంబడి దాన్ని స్టార్ట్ చేయించి దాసోహాన్ని కూడా కంప్లీట్ చేయించి అక్కడ ఉన్నటువంటి షాప్స్ కూడా వీరసేవ సమాజానికి ఏదైతే 40-45 షాప్స్ ఈరోజు పాత 15 ఏవైతే ఉన్నాయో ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఇప్పించుకోండి. తర్వాత కొత్త అయితే కూడా మ్యాక్సిమం 90%, 95% వాళ్ళకి వీరసేవ సమాజానికి మీకు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇంతకుముందు కూడా బసవరాజ గారు కూడా అడిగాను. శిశుమతి స్కూల్ మేము ఒక వేద పాఠశాల పెడతాం, మాకు కావాలన్నప్పుడు మాకు లెటర్ కూడా ఇచ్చినాం. తప్పకుండా ఎందుకంటే సభ్యులు కూడా ఖచ్చితంగా మేము ముందు చూసుకుంటాం, అన్నీ సహకారం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ కూడా అడిగేది ఆ వేద పాఠశాల పెడితే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దాని ఫండింగ్ ఏంటని చెప్పి ఇదే ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు కమిషనర్ అడిగారు. ఖచ్చితంగా మన దగ్గర ఉండడానికి మీరు చేసివ్వండి. నేను ఖచ్చితంగా ఎండోమెంట్ కమిషనర్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా చేయించి ఆ శిశుమతి స్కూల్ని ఖచ్చితంగా మీ వేద పాఠశాలను కట్టుకోలేండి. వాళ్ళు ఇచ్చిన ఇప్పటికే దానికి రెంట్ ఎక్వేషన్ కిరాయి మా ఎంత ₹1,00,000 అంటే అంతా కట్టుకోలేందుకే ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా నా వంతు చేస్తాను. ఇంకా కూడా చంద్రశేఖర్ గారు అన్నారు దీనికి ₹25 లక్షల కూడా ఇచ్చిన కలెక్టర్ దగ్గర అది కూడా తొందరగా వస్తుంది. ఒక బిల్డింగ్ ఖచ్చితంగా ఎక్కడైనా మీరు ఒక బిల్డింగ్ అది డిఎంఎఫ్లో ఇచ్చినాం, వేరే కూడా ఫండ్స్ ఇబ్బంది ఉండదు. తొందరగానే అది కూడా వారం 10 రోజులలో అది కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదికగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా మీ దాంట్లో కూడా ఖచ్చితంగా పేద వాళ్ళు అన్నారు హౌసెస్ అడిగిన చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా దాంట్లో ఎలుగుని ఏర్పరుస్తారు. మీరు ఇచ్చే లిస్టు కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ వెరిఫై చేసింది. ఎవరైతే ఇంతకుముందు ఆ స్కీమ్లో ఎలిజిబుల్ లేదని ఆ స్కీమ్ ఎలిజిబుల్ కాకుండా ఒక లిస్టు ఉంది, దాంట్లో ఉన్న వాళ్ళు మీ పేరు ఎవరైనా ఇస్తే ఇందులో మీరు ఖచ్చితంగా మీకు అందరికీ ఎవరికైతే లేవో ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి నిరుపేదలకు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ఎరువైనా తీసుకొని మీకు కూడా ఇస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా కూడా సమాజ సేవ చాలా మటుకు ఇప్పటికే బీదర్ ఎడ్యుకేషన్ మీరు ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మీ సేవ జరిగినంత వరకు గ్రామీణ ప్రాంతంలో పట్టణంలో కాకుండా తప్పకుండా గ్రామీణ ప్రాంతం కూడా మీ సేవలు ఉపయోగించుకోవాలి, అక్కడ కూడా సేవలు చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ కొత్తగా కార్యాలయం వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి సంపూర్ణ
విన్నవించుకుంటూ మీ సమాజంతో పాటు మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా ఉంటాయని సమాజానికి తెలియజేస్తూ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నడిపించాల్సిన బాధ్యత అధ్యక్షుల వారికి ఉంటుంది కాబట్టి దాన్ని ఎల్లవేళలా ముందు చూపుతూ నడవాలని మేము మా సలహా సూచనలతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే తాండూరులోనే ప్రత్యేక దేవాలయం, భద్రపగుడి అంటేనే వీరశైవ సమాజానికి ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి కర్ణాటక నుండి మన తాండూరు ప్రాంతానికి ఎంతో వల్లి తెచ్చినటువంటి గుడి కాబట్టి ఆ గుడిని ఆశ్రమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కార్యవర్గం ఉంటుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అలాగే ముందు మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరూ కూడా కలిసి వచ్చి మీ సమాజానికి తోడ్పాటుగా ఉంటాడని మేము తెలియజేస్తూ ఇంతటితో 12వ శతాబ్దంలో శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి వాళ్ళు ఆ రోజు సమాజంలో చాలా కుల వైషమ్యాలు ఆ రోజు 12వ శతాబ్దం. ఈరోజు చూస్తున్నాం మనం 2026లో ఎట్లా కొట్లాడుకుంటున్నాం కులం పేరుతో, మతం పేరుతో. ఆ రోజు కూడా కుల వైషమ్యాలు, మూఢ విశ్వాసాలు సమాజం అల్లకల్లోలమైన సందర్భంలో బసవన్న, ఆ తర్వాత మనం ఆయనని దేవుడిగా భావించి బసవేశ్వరుడిగా కొలుసుకుంటున్నాం. ఆ రోజు సమాజము సరైన దారిలో నడవాలన్న ఉద్దేశంతో పరమశివుడు అంటేనే గొప్ప ఆదియోగి, మనుషులని మాత్రమే కాదు సకల చరాచర ప్రాణులను కూడా అమితంగా ప్రేమించే పరమశివుడి పేరు మీద వీరశైవ వర్గము వచ్చింది. ఇంతకుముందు పాప సాయి మీద భరతనాట్యం చేసిన పాటలో చంద్రకళాధర సహృదయ అంతటి సహృదయుడు శివుడు మీరు ఆ రూపం చూస్తే మొత్తం సగం శరీరాన్ని పార్వతికి ఇచ్చిన ఆది ఫెమినిస్టు శివుడు, అర్ధనారీశ్వరుడు. అంటే ఎట్లాంటి వివక్ష, కుల వివక్ష, మతము, వర్గము, లింగ వివక్ష ఏది కూడా లేని లింగ ధారణతో నిత్యం పవిత్రంగా జీవితము ఆచరించే వీరశైవ సమాజ సభ్యులు, పెద్దలకు అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం. ఈరోజు మనము బసవన్న, బసవేశ్వరుడు, అక్క మహాదేవి, అల్లమ ప్రభువు, జంగమ శివుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మనం ప్రేమగా ఉండాలి, ప్రేమను పంచాలి. అది టేక్ హోమ్ మెసేజ్గా ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు నిజంగా ప్రపంచ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం, ప్రపంచ తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే కూడా ఈరోజు. సో ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ వాళ్ళంతా మాట ఇచ్చిన ప్రకారంగా అందరూ కూడా దీనికి సీలింగ్ కోసం డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు 3-4 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు ఫండ్ ఇస్తామని చెప్పినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారికి కూడా వాళ్ళ పరిస్థితి సమస్యలు చెప్పినాము. ఇంకా వేరే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మన కార్యవర్గ సభ్యులు అందరితో కలుపుకొని మొత్తం అంతా మేము ఏకతాటిపై చేసి అంతా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. వీరశైవ సమాజ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన గౌరవ
మన ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వీరశైవ సభ్యులందరూ చేసినటువంటి పదవీ ప్రమాణ స్వీకారంలో చేసినటువంటి అక్కడ బలగా మహిళా సభ్యులకు మరియు వీరశైవ యువతల సభ్యులకు, అలాగే నా తోటి మిత్రులకు, అలాగే మరియు మిగతా కమిటీ సభ్యులకు, సమాజ సభ్యులకు, చందన మండలి సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీరశైవ సమాజాన్ని కార్యవర్గ సభ్యులందరూ ఈ 2 సంవత్సరాల కాల పరిమితికి గాను అభివృద్ధిలో పాల్పంచుకోగలరని, అందరినీ కలుపుకోలుగా తీసుకుపోవాలని చెప్పి అధ్యక్షుల వారికి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వీరశైవ సమాజం 2028 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నుకోబడిన కార్యనిర్వాహక కార్యవర్గ సభ్యులందరికీ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినటువంటి సమాజ సభ్యులు, యువత సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు మరియు ప్రజామండలి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు బిఎన్ మనోహర్ రెడ్డి గారు, మరియు పట్నం మహేంద్ర ఎమ్మెల్సీ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు, మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొని వారు మా కార్యక్రమంలో భాగస్థులైనందుకు వారందరికీ కూడా పేరున మా వీరశైవ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా మా సమాజానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి వారి సందేశాన్ని వెలిపించడం జరిగింది. అలాగే మిగతా పార్టీలకు చెందిన ఇతర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి మా నూతన కార్యవర్గానికి ఆశీర్వదించడం జరిగింది. అలాగే మా పెద్దలు పట్టం మడపతి స్వాములు మరియు విద్వాంసులైనటువంటి మాంతయ్య స్వామి గారు, సిద్ధిమయ్య స్వామి గారి ఆశీర్వచనంతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మా కార్యాలయ సిబ్బందికి, మా కళ్యాణ మండపం సిబ్బందికి మరియు పత్రికా సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా కొత్తగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కంబాక్ శేఖర్ గారికి, మరియు కార్యదర్శిగా వాలి శ్రవణ్ గారికి, ఉపాధ్యక్షులుగా శెట్టి భాస్కర్ గారికి, మరియు అలాగే కోశాధికారిగా ప్రకాశమన్న గారికి, అలాగే సహకార్యదర్శిగా ఆర్పి శశాంక్ గారికి, మరియు వారి టీం సభ్యులందరికీ కావేరి భద్రేశ్వర టెంపుల్ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరున నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు కంబాక్ శేఖర్ ప్యానల్ చూస్తే యువకులు, మధ్య వయస్సులు, సీనియర్లతో కూడిన ఒక సమాజ కమిటీ ఈరోజు ఏర్పాటైంది. కాబట్టి కంబాక్ శేఖర్ గారు వారి యొక్క విలువైన సూచనలతో యువకులందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో వీరశైవ సమాజాన్ని అద్భుతంగా డెవలప్ చేశారని కోరుకుంటూ, మరి నూతనంగా ఎన్నికైన కార్యవర్గులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేటి కార్యక్రమానికి వచ్చినటువంటి బిఎన్ మనోహర్ రెడ్డి గారికి, మరియు అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారికి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, మాజీ కమిటీ చైర్మన్ గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి భద్రేశ్వర దేవాలయం మరియు వీరశైవ సమాజం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో వారి సహకారాన్ని వీరశైవ సమాజంపై ముందుగా ఉండాలని కోరుకుంటూ